హాయ్ అండి. బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. సో ఈవేళ మార్నింగ్ యాజ్ యూజువల్లీ నిద్ర అయితే ఎర్లీగానే లేచానండి. 5 o'clock కల్లా క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా తెల్లవారులే చూసారు కదా, చీకటిగానే ఉంది. నేను దీపారాధన చేసినప్పటికి 5:30 అయింది బయటన. ఇక ఇంట్లో కూడా దీపారాధన అయిపోయింది. తర్వాత తులసిమాత దగ్గర కూడా అయిపోయింది. ఇక 5:45 కల్లా దీపారాధన అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చాను. కిచెన్లోకి వచ్చిన వెంటనే కొద్దిగా నేనైతే టీ పెట్టుకొని తాగి తర్వాత ఇంకా ఇంట్లో కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజు ఇడ్లీ బ్యాటర్ ఉంది ఇంట్లోని. సో పిల్లలకి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు మా వాళ్ళు మూంగ్ఫలీ చట్నీ ఒక్కటి తింటారు. సో అందుకే ఇంకెక్కువ షో చేయట్లేదు, చట్నీ మూంగ్ఫలీయే చేశాను. ఆ తర్వాత ఇంకా ఈవేళ మళ్ళీ డైలీ కాలీఫ్లవరే అనుకోవద్దు, కాలీఫ్లవర్ గ్రేవీ చేస్తున్నాను పిక్కలేసి. కిడ్నీ బీన్స్ ఉంటాయి కదా, ఆ పిక్కలేసి. సో ఈ పిక్కలు ఏంటంటే నాకు చాలా ఇష్టం, అండ్ ఈ కాలీఫ్లవర్ మా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో వింటర్ సీజన్స్లో బాగా దొరుకుతుంది కాబట్టి ఇంకా జనవరి వరకు కూడా ఎక్కువ ఇదే వండుతాను. ఆఫ్టర్ జనవరి అయితే తగ్గించేస్తాను అనమాట. దాంట్లో ఇంకా మనకి చిన్న చిన్న పురుగుల్లాగా వస్తాయి కదా. సో సీజన్ కాబట్టి ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి ఫ్రెష్గా, అండ్ బాగా ఇష్టంగా తింటారనమాట పిల్లలు కూడా. సో అందుకనే ఇంకా ఎక్కువ ఈ వింటర్స్లో కాలీఫ్లవర్, ఇంకా మటర్, ఈ కిడ్నీ బీన్స్, ఇక్కడ ఉన్నాం కాబట్టి కిడ్నీ బీన్స్ ఇలాంటివే ఉంటాయి అన్నమాట మా ఇంట్లో. అండ్ ఇవాళ ఇంకా అది గ్రేవీ వండుదాం అనుకుంటున్నా. అండ్ ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను. మార్నింగ్ అందరి ఇంట్లో కూడా మ్యాక్సిమం లేడీస్ అందరికీ కూడా మల్టీ టాస్కింగ్ అనేది ఉంటుంది 6 to 8 o'clock వరకు. ఎందుకు అంటే పిల్లలు స్కూల్స్కి వెళ్తారు, వాళ్ళకి ఏమైనా అవసరమైతే వాళ్ళని చూసుకోవాలి, ఇంట్లో మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి, అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి లంచ్ బాక్సెస్ అన్నీ కూడా మళ్ళీ ప్యాక్ చేసి ఇవ్వాలి. అండ్ దాంతోపాటు కిచెన్ క్లీనింగ్. నేనైతే ఇంకా వెంటనే కిచెన్లో ఏమీ కూడా ఎక్కువ మెస్ అవ్వకుండా వెంటనే పని చేసుకోవడానికి చూసుకుంటా అనమాట. సో ఇలా అయితే మనకి తెలియకుండానే మనమే మల్టీ టాస్కింగ్ వర్క్స్ అనేది చేస్తూ ఉంటాము. ఈ 6 to 8 అనేది అందరింట్లో కూడా చాలా బిజీ షెడ్యూల్గా ఉంటుంది. అండ్ వన్స్ పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా డైలీ రొటీన్ అనేది కామన్ అందరింట్లో నెమ్మదిగా అయితే అవుతుంది. నాకు కూడా అంతే. మార్నింగ్ లేసి దీపారాధన చేసేసుకుంటాం కాబట్టి ఇంకా తర్వాత వర్క్ అంతా ఏం అనిపించదు, పిల్లలు ఉండే వరకే అనమాట. సో 5 o'clockకి నిద్ర లేస్తే మనం కరెక్ట్గా 8 o'clock కల్లా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇడ్లీ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. సో ఇంకా మార్నింగ్ ఏంటంటే పిల్లలకి బాదం ఇంట్లో ఇస్తాను, నైట్ సోక్ చేసినవి. ఒకవేళ ఇక్కడ తినకపోతే మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్స్లో కూడా ప్యాక్ చేసి ఇచ్చేస్తాను అనమాట. అండ్ ఆవేళ ఫ్రూట్స్ కింద ఇద్దరికి కూడా గ్రేప్స్ ప్యాక్ చేశాను. సో ఇంకా పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ బాక్సెస్ పట్టుకొని స్కూల్స్కి అయితే 8 o'clock కల్లా ఇద్దరు కూడా వెళ్ళిపోతారనమాట. ఇంకా 8 o'clock తర్వాత పిల్లలు వెళ్ళాక నా వర్క్స్ నాకు ఉంటూనే ఉంటాయి. సో ఒక్కొక్క రోజు ఇంకా మన ఇంట్లో బట్టలు ఉంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాను, లేదంటే హ్యాండ్ వాష్ చేయాలనే చేసుకుంటా. సో ఇంకా బట్టలు అనేవి ఏంటంటే మనం వాషింగ్ మిషన్లో వేస్తాం కాబట్టి నేను వీక్లీ ట్వైస్ అలా వేస్తూ ఉంటాను. సో అవన్నీ కూడా ఒక దగ్గర స్టోర్ చేసి ఉంచుకుంటాం అనమాట, డ్రై క్లాత్స్. ఇంకా తర్వాత ఇంకా ఏమీ పని ఉండదు. తర్వాత ఏమైనా ఇంట్లో డెకార్స్ చేసుకోవాలన్నా, చిన్న చిన్న క్లీనింగ్స్ ఏమైనా చేసుకోవాలన్నా ఆ టైంలో అయితే చేసుకుంటాను, 11 to 12 బిట్వీన్లో. ఆ తర్వాత ఇంకా లంచ్ చేసేసి ఇప్పుడైతే ఇంకా పూజ చేసిన రోజు అయితే న్యాప్ తీయను, కానీ లేదు పూజ లేదు అనుకుంటే ఒక 5 to 10 minutes న్యాప్ తీస్తాను. ఆ తర్వాత ఇంకా తెలియకుండానే టైం అనేది గడిచిపోతూ ఉంటుందన్నమాట. ఏదైనా వీడియో ఎడిట్ చేయాలన్నా, వీడియో షూట్ చేయాలన్నా సరే ఆ టైంలో చేస్తూ ఉంటాను. వన్స్ 4 o'clock అయిపోయిందంటే మళ్ళీ ఈవినింగ్ ఛాయ్తో పాటు రొటీన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట, మళ్ళీ బిజీగా. సో ఇక ఈ మధ్యలో ఏంటంటే నేను కరెక్ట్గా ఏదైనా వర్క్ స్టార్ట్ చేశాను అంటే 4 o'clockకి టీ తాగేసి స్టార్ట్ చేస్తాను. ఇంకా ఈరోజు కూడా చక్కగా 4 అయింది, ఇంకా టీ అది తాగేసి పైకి అయితే వెళ్ళానమాట. ఎందుకు అంటే క్లీనింగ్స్ అనేవి చెప్పాను కదా, రోజు కూడా కొద్దిగా పెట్టుకున్నానని చెప్పి. సో ఇవాళ ఏంటంటే పైన మొత్తం కూడా ఇవాళ డస్టింగ్ అనేది చేసుకుందాం అనుకుంటున్నాను. ఓన్లీ డస్టింగ్ చేసుకుంటా అనమాట. క్లీనింగ్ చేయాలి, డీప్ క్లీనింగ్ అంటే చాలా టైం పడుతుంది. సో నేను ఒక షెడ్యూల్గా చేసుకుందాం అనుకుంటున్నాను వర్క్ అంతా కూడా.
డీప్ క్లీనింగ్స్ చేసుకోవాలి అనుకుంటే మనకి హోల్ డే అంతా కూడా సరిపోదు. సో, అందుకే నేనైతే ఈసారి డీప్ క్లీనింగ్స్ అనేవి పెట్టుకోకుండా నార్మల్‌గా కొద్ది కొద్దిగా అనేది వర్క్స్ అనేవి స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు అయితే పైన మాకు డబుల్ స్టోరీ కదా మా ఇల్లు. సో, పాత వాళ్ళకైతే అందరికీ తెలుసు. కొత్త వ్యూవర్స్‌కి అయితే చెప్తున్నాను. డబుల్ స్టోరీ కాబట్టి పైన 2 బెడ్‌రూమ్స్ అండ్ ఒక హాల్ అయితే ఉంటుంది. అండ్ 2 కారిడార్స్ అయితే ఉన్నాయి. ఈరోజు టీవీ హాల్, బెడ్రూమ్స్ ఇంకా కారిడార్స్ మొత్తం అన్నీ కూడా పైన బూజులు మాత్రం దులిపేసి వదిలేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే కింద మళ్ళీ ఫ్లోర్స్ అన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళాలంటే డీప్ క్లీనింగ్కి చాలా టైం పడుతుంది. సో, అందుకని ఇవాళ ఓన్లీ పై మాత్రమే క్లీన్ చేసుకుందామని డిసైడ్ అయ్యానమాట. ఆ తర్వాత ఇంకా మనం పైన డస్టింగ్ చేస్తే కింద మొత్తం బెడ్షీట్స్ అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసేయాలి కాబట్టి అవి కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఇంకా టీవీ యూనిట్లు అయితే మా ఇంట్లో సోఫా సెట్స్ ఏమీ లేవు కాబట్టి ఓన్లీ నేను ఫ్లోర్ పైన ఒక పాత కాట్ ఒకటి వేస్తాను. సో, దానిపైన ఉన్న బెడ్షీట్స్, కుషన్ కవర్స్ ఇంక ఇవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసేసి ఇంకా వాషింగ్లో పెట్టేశాను అనమాట. అండ్ ఇవన్నీ కూడా కింద ఫ్లోర్ క్లీన్ చేశాక మళ్ళీ నేను రిపీట్ చేస్తాను అనమాట. అంటే రీఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. సో, ఇవాళకి ఇంకా కిందని మాత్రం ఫ్లోర్ క్లీన్ చేయలేను. ఎందుకంటే ఇంకా పిల్లలు వచ్చేసరికి టైం అయిపోతుంది కదా. సో, అందుకని ఇంకా మర్నాడు తెల్లవారి నాకు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడైతే క్లీనింగ్ మళ్ళీ చేసుకుంటానమాట. మోపింగ్ చేసేసుకుంటాను. సో, ఇలా అయితే ఇంకా ఆ రోజు నేను వర్క్ అనేది స్టార్ట్ చేశాను. కొద్దిగా ఈజీ అనిపించింది నాకు. ఎందుకంటే పైన మ్యాక్సిమం డస్టింగ్ అయిపోతే పైన పని అయిపోయినట్టే. ఎందుకంటే ఎక్కువ మేము పైన యూజేజ్ ఉండదు కాబట్టి కిందనే ఎక్కువ మ్యాక్సిమం ఉంటాం కాబట్టి పైన క్లోజ్లో ఉంటాయన్నమాట అన్నీ కూడా రూమ్స్. సో, అంత ఎక్కువ మెస్ కూడా అనిపించలేదు నాకు. అండ్ పిల్లలు ఏంటంటే టీవీ చూస్తూ ఉంటారు కదా రోజు వెళ్ళి. సో, మనం ఇక ఈ టీవీ దగ్గర ఉన్న డెకార్స్ అవి పైన డస్టింగ్ చేసినప్పుడు కింద డెకార్స్ ఏవి ఉంటాయో అవన్నీ కూడా వైప్ చేసి పెట్టుకుంటే బెటర్. ఎందుకు అంటే మనం ఒకవేళ ఫ్యాన్ ఆన్ చేసి కూర్చున్నాము మళ్ళీ వెళ్ళి అనుకుంటే కిందన పడిన డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా మళ్ళీ దానికి పైన చుట్టుకుంటాయి కాబట్టి. సో, అందుకని ఇంకా అవి కూడా నీట్గా ఎక్కడెక్కడ డెకార్స్ పెట్టానో అవన్నీ కూడా ఇంట్లో క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇక బెడ్రూమ్లో మిర్రర్స్ అండ్ కబోర్డ్స్ ఉన్నాయన్నమాట క్లీనింగ్కి. అండ్ కబోర్డ్ లోపల కూడా చేసుకోవాలి, అవుట్ సైడ్ కూడా చేసుకోవాలి. సో, వర్క్ అయితే చాలా ఉంది. అందుకనే ఇంకా మ్యాక్సిమం ఇలా కొద్దిగా చేసుకొని పెండింగ్ లేకుండా వర్క్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా ఈసారి. ఇక పైన మనకి అయిపోయింది, ఈ పని అయిపోయింది అనుకుంటే కారిడార్స్ ఒకరోజైతే వాషింగ్ చేసుకుంటా అనమాట. కారిడార్స్ ఎప్పుడు కూడా స్టేర్ కేస్ నుంచి వాషింగే చేసుకుంటాను. ఈ మాపింగ్ అనేది చేయను. ఎందుకంటే మనకి అవుట్డోర్స్ కదా, అవి కొద్దిగా డస్ట్ అనేవి పడుతుంది. సో, అందుకని ఇంకా కారిడార్స్ అయితే వాషింగ్ చేసుకుంటాను. ఇంకా లోపలంటారా ఎవ్రీడే మాప్ చేసుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కిందనైతే నేను ఎవ్రీడే మాప్ చేస్తాను. బట్ పైన అయితే ఎవ్రీడే మాత్రం చేయనులేండి. వీక్లీ ట్వైస్ అయితే చేస్తాను. ఎందుకంటే పెద్దగా ఏమీ మెస్ అవ్వదన్నమాట. పిల్లలు పైకి వెళ్ళి అప్పుడప్పుడు టీవీ వాచ్ చేస్తూ డిన్నర్ చేస్తూ ఉంటారు కదా, అదే టైంలో నేను మాపింగ్ అనేది చేసేస్తాను అనమాట. సో, అంత పని ఏమీ అనిపించదు. అండ్ నాకు ఒకరు అడిగారనమాట, సిస్టర్ మీది డూప్లెక్స్ హౌస్ కదా, మీ ఇంట్లో మేడ్ ఉన్నారా లేకపోతే వర్క్ అంతా మీరే చేసుకుంటారా, వర్క్ చేసుకోవడం ఈజీయేనా అని అడిగారనమాట. సో, వర్క్ అయితే కష్టమేనండి. ఎందుకు అంటే చూడ్డానికి అందంగా బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే పైన కిందన చేసుకోవాలి కదా. మనం ఇలాగా డబుల్ స్టోరీ అయినప్పుడు ఏం చేయాలంటే ఆల్టర్నేట్గా కంప్లీట్ చేసుకుంటే వర్క్ అనేది పెద్దగా ఇబ్బంది అనిపించదు అనమాట. అంటే ఇప్పుడు మాకు ఈ డబుల్ స్టోరీ కాబట్టి నేను ఇలా కొద్దిగా వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటే నాకు అంత హెవీగా అనిపించట్లేదు అనమాట ప్రజెంట్ అయితే. సో, లాస్ట్ టైం అయితే నేను కొద్దిగా బర్డెన్గా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకు అంటే కంపల్సరీ మేము చేసుకోవాలి ఆ టైంలోని. సో, అంతా ఒకేసారి చేసుకునేసరికి నాకు కొద్దిగా స్ట్రెయిన్ అయిన అనిపించింది. అందుకని ఈసారి ఏంటంటే ఇలా కొద్దిగా చేసుకుందామని డిసైడ్ అయ్యాను. బట్ డబుల్ స్టోరీ అయినా ఏం ప్రాబ్లం లేదండి. మనం ఆల్టర్నేట్గా వర్క్ అనేది చేసుకుంటే పెద్దగా ఏమీ మనకి వర్క్ అనిపించదు అనమాట. సో, నాకైతే ఏమీ అనిపించలేదు. ఓన్లీ అవుట్ సైడ్ సరౌండింగ్స్ మాత్రం మా ఇంటి దగ్గర ఏంటంటే ఇక్కడ పోర్ట్ ఉందన్నమాట. ఆ డస్ట్ కొద్దిగా మనకి ఎక్కువ పడుతుంది. సో, దానివల్ల తప్ప మిగతా అంతా కూడా వర్క్ నేను చూస్తూనే ఉంటారు మీరు వ్లాగ్స్లోని. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా నీట్గా పెట్టుకుంటాను. అండ్ ప్లాంట్స్ కూడా పెట్టుకుంటాను. సో, అన్నీ మెయింటైన్ చేసుకుంటాను కాబట్టి నాకేమీ అంత అనిపించలేదండి.
సో ఇంకా ఎవరి కంఫర్ట్ బట్టి వాళ్ళకి ఉంటుంది. అండ్ చాలామందికి నా వీడియోస్ ఏంటంటే ఈ ప్లేసులు తక్కువైపోయి డబుల్ స్టోరీస్ అనేవి కట్టుకుంటున్నారు. మాకు కూడా ప్లేస్ కొద్దిగా తక్కువ అయ్యి మేము ఇలా కట్టుకున్నాం అనమాట. సో అట్ లాస్ట్ చెప్పేది ఏంటంటే మనం ఆల్టర్నేట్గా చేసుకుంటే వర్క్స్ అనేవి ఈజీగానే ఉంటుంది. పెద్దగా ఏమీ హడావిడి పడవసరం లేదు. ఓన్లీ ఈ పండగలు ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు క్లీనింగ్స్ అప్పుడే కొద్దిగా టైం అనేది పడుతుందన్నమాట. అండ్ అట్ లాస్ట్ నా క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ క్లీనింగ్ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్ టూల్స్ అయితే మంచిగా పట్టుకోవాలి. నేనైతే ఇది డీమార్ట్ నుంచి తెచ్చుకున్నాను అనమాట. మంచిగా రొటేట్ అవుతుంది, బాగుంది. 199 రూపీస్. ఎవరికైనా కావాలనుకుంటే ఇలాగా ఈ డస్టింగ్ టూల్ అనేది డీమార్ట్లో దొరుకుతుంది అనమాట. సో నేనైతే ఇంకా మొత్తం పైన డస్టింగ్ అనేది చేసేసుకున్నాను. నాకు పై పని అయితే అయిపోయినట్టే మ్యాక్సిమం. కొద్దిగా వాషింగ్ సెక్షన్ ఉంది, అది కంప్లీట్ అయిపోయాక ఒక్కసారి ఆర్గనైజేషన్ అనేది చేసుకోవాలి పండగ ముందు. సో అది చేసుకుంటే నాకు ఇంకా పైన అంతా కూడా వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ కిచెన్లో కూడా మీరు చూస్తున్నారు కదా, కొద్దిగా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇలా అయితే నా క్లీనింగ్స్ అన్నీ స్టార్ట్ చేశాను. అట్ ది ఎండ్ ఎలా అవుతుందో అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇవాళ అయితే ఈ వర్క్ అనేది పెట్టుకున్నానండి ఈవినింగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే చూసిన వెంటనే. అండ్ మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్, ఇంకా సపోర్టివ్గా అనిపిస్తుంది. అండ్ పాత వాళ్ళు ఎప్పటిలాగానే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.